హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఇలా తయారు చేసుకునే కర్రీ ఏమిటంటే కాకరకాయ ఫ్రై. ముందుగా 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. నేను తీసుకొని ఇలా గింజలు లేకుండా రింగ్స్గా కట్ చేసుకున్నాను. నేను చూపించినట్టుగా మీరు కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని ఉన్న కాకరకాయలని ఇలా వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్నానండి. కలుపుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేసానండి, ఎందుకంటే కాకరకాయలు దోరగా వేగనీకి. ఇప్పుడు అలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా దోరగా వేయించుకోవాలని ఇలా చూపించినట్టుగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసుకోండి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోండి, ఎందుకంటే రుచికి సరిపడగా ఉంటుందండి. ఇప్పుడు మనం అవి కొంచెం దూరగా వేయిన తర్వాతకి ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ తురుము, ఒక టమాటా, 2 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పెట్టుకున్నదంతా ఇప్పుడు లోపల వేసుకొని మంచిగా కలిపేద్దామండి. అది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు చూసిరా నేను చూపించినట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు దానిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, సరిపడా కారం వేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూనే వేసాను, ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ కారం తినరండి. ఇప్పుడు పక్కన వేయించుకొని పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని మొత్తం కలుపుకున్నానండి. బాగా ఇలా చూపించినట్టుగా దూరగా వేయించుకోవాలి, ఎందుకంటే వేయించుకోకపోతే మళ్ళీ కాకరకాయ కొంచెం చేదు కొడుతుందండి. మసాలాకు కాకరకాయ ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని నేను చూపించినట్టుగా కలుపుకోండి. మీకు ఇంకా తక్కువ ఏమైనా అనిపిస్తే కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళైతే కాకరకాయ అసలు ఎవరికి నచ్చదండి, కానీ నేను ఇలా తయారు చేస్తే మాత్రం అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీనికి పక్కన నేను పప్పు కూడా చేశానండి. పప్పు ప్లస్ కాకరకాయ ఫ్రై అందరూ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. ఇప్పుడు కొంచెం నేను కొత్తిమీర వేసుకున్నానండి, ఎందుకంటే రుచికి సరిపడా. ఇప్పుడు దానికి కొంచెం మసాలాలు వేసుకున్నానండి. అదే మనం వేసుకునేది ధనియాల పౌడర్, ఇది జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి, కొంచెం రుచికి ఇలా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు నేను కొంచెం ఉల్లిపాయ రెబ్బలని ఇలా చిన్నగా తుంపుతున్నానండి, ఎందుకంటే అలా వేసుకుంటే నోటికి చాలా వెల్లుల్లిపాయ రెబ్బలు తగిలినప్పుడు చాలా రుచిగా